తుఫాను ఉన్న కారణంగా తిరుమల మరియు తిరుపతిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. చలి మరియు పొగమంచు అనేది చాలా చాలా ఎక్కువగా ఉందండి. కనుక తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీతో పాటు స్వెటర్లు, గొడుగులు మరియు శాలువలు తెచ్చుకోవడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారు ఈ చలికి, వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకొని తిరుమలకు రావాల్సిందిగా మనవి. అలాగే సుప్రదం ఇన్ఫాంట్ దర్శనానికి వస్తారు కదండి, మీకు చిన్న చిన్న బేబీస్ ఉంటారు. వర్షాలు తగ్గేంత వరకు కూడా ఇన్ఫాంట్ దర్శనానికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మరీ చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. ఇక దర్శనాలు మాత్రం వర్షాల వలన ఏమీ క్యాన్సిల్ చేయలేదండి. అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగా రోజులాగే కొనసాగుతున్నాయి. ఈ వర్షాలలో మెట్ల మార్గాలలో నడిచి వచ్చే భక్తులు, అలాగే ఘాట్ రోడ్లో సొంత వాహనాలలో కొండకు వచ్చే భక్తులు, వర్షాలు, పొగమంచు ఉంటుంది, ఎదురుగా దారి అనేది